అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ ఉన్న పొల్యూషన్ వల్ల అలాగే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఫాల్ అనేది వెరీ కామన్ అయిపోయింది కదండి. హెల్దీ స్ట్రాంగ్ హెయిర్ కోసం నేనైతే ఒక మంచి యాంటీ హెయిర్ ఫాల్ అలాగే హెయిర్ రీగ్రోత్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందుగా ఒక గిన్నెలోకి మనం ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, సో కొబ్బరి నూనె అనేది కొద్దిగా గడ్డగా అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్న కొబ్బరి నూనెలోకి ఒక 1/4 కప్పు వరకు కలోంజీ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కలోంజీ అనేది హెయిర్ ఫాల్ కి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే 1/2 కప్పు మెంతులు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇంకా 1 కప్పు వరకు కరివేపాకు, అలాగే 1 కప్పు వరకు ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ పచ్చి ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. మీకు గనక అవైలబుల్ లో ఉన్నట్లయితే డ్రైగా ఉన్న ఆమ్లా పీసెస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆమ్లా పౌడర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా దీన్ని చక్కగా మరిగించుకోవాలి. ఈ ఆయిల్ ఎప్పుడు మనకి ప్రిపేర్ అయింది అని తెలుస్తుంది అంటే మనం యాడ్ చేసుకున్న కరివేపాకు అయితే మనకి క్రిస్పీగా టర్న్ అవుతుందండి. అప్పటి వరకు మనం దీన్ని మంచిగా మరిగించుకోవాలన్నమాట. ఇందులో యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ రీగ్రోత్ కానీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా బాగా మరిగించుకున్న ఈ ఆయిల్ ని లిడ్ పెట్టేసి ఓవర్ నైట్ వరకు ఇలా వదిలేయాలన్నమాట. తర్వాత ఏదన్నా టైట్ కంటైనర్ లోకి ఫిల్టర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. దీన్ని మనం వారంలో 2 సార్లు మన స్కాల్ప్ కి అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకొని ఏదైనా మైల్డ్ షాంపూతో వాష్ చేసుకున్నారంటే మాత్రం రిజల్ట్స్ మీరే గమనిస్తారు. నేనైతే ప్రస్తుతం యూస్ చేస్తున్నానండి, నాకైతే చాలా బాగుంది. తప్పకుండా ఈ యాంటీ హెయిర్ ఫాల్ హెయిర్ ఆయిల్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్.